గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ స్వర్ణ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం చేశారు. దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఈ ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి దీన్ని స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ప్రొఫెసర్ కేవీ శివయ్య గారు అని చెప్పి ఆయన ఫౌండర్ సెక్రటరీ. వారి ఐడియాని ఆ రోజున ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి గోపాలకృష్ణారెడ్డి గారిని పంచుకొని వారిద్దరూ కలిపి జయభారత్ రెడ్డి గారి డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ప్రెసిడెంట్గా చేయడంతో మొదలైంది కదా. అప్పుడు జయభారత్ రెడ్డి గారు వెంకటరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే వారితో మాట్లాడి దీనికి ల్యాండ్ కొంచెం రిసోర్సెస్ తీసుకురావడంతో దీన్ని మొత్తం అంతా కూడా సమకూర్చి దాని వెనకాల నుంచి సపోర్ట్ చేసింది ఫౌండర్ చైర్మన్ జయభారత్ రెడ్డి గారు. తర్వాత గోపాలకృష్ణారెడ్డి గారు, శివయ్య గారు, మిగతా కొంతమంది బిజినెస్ మెన్ ఊళ్ళో బీబీ రెడ్డి గారు, కాళరామరెడ్డి గారు, పెద్దల శ్రీరామూర్తి గారు, ఇటువంటి బిజినెస్ మెన్ తోటి కొంత కంట్రిబ్యూషన్స్ తీసుకుని చాలా ఏమీ లేకుండా ఈ షెడ్స్తో మొదలుపెట్టారు. మొట్టమొదటి ఇది కూడా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లోనే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది 1 సంవత్సరం పాటు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ షెడ్స్లో మీరు చూస్తుంటారు, బయట ఇప్పుడు షెడ్స్ ఉన్నాయి కదా, ఆ 2 షెడ్సే కాలేజ్ చాలా సంవత్సరాలు. ఆ తర్వాత ఈ బిల్డింగ్ ఫౌండేషన్ వెంకటరావు గారు వేశారు. తర్వాత ఇది ఓపెనింగ్ కూడా ఆయనే వచ్చేసారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు 77లో. ఆ రకంగా దీనికి అనుభవం. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కోర్సు అనుకుంటూ మొదలైంది. మొత్తం 78లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. తర్వాత 87, 89 ప్రాంతంలో బీఎస్సీ, BA కోర్సు మొదలుపెట్టింది. అప్పటి వరకు ఒక సింగిల్ కోర్సుగానే ఉన్నటువంటిది. 94 ప్రాంతంలో పీజీ కోర్సు స్టార్ట్ చేశాము. ఆ తర్వాత 2010లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కలిపి ఈ రోజున 6500 మంది స్టూడెంట్స్ వరకు ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయ్యాం. ఆంధ్ర యూనివర్సిటీ స్టేట్ కౌన్సిల్ సపోర్ట్ తోటి ఫస్ట్ కోర్సెస్ అనేది ఎఫిలియేటెడ్గా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మీ అందరికీ రిపోర్టర్స్ అందరికీ తెలిసింది ఏంటంటే స్పోర్ట్స్ అనేటువంటిది మాకు స్పెషలైజ్ దీని కింద ఎన్నో సంవత్సరాల నుంచి సాగుతుంది. దీంట్లో క్రికెట్ ఛాంపియన్షిప్ ఉందంటే ఈ మొత్తం మన కాలేజీలో ఉన్న అన్ని సంవత్సరాలు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఆంధ్ర యూనివర్సిటీ ఛాంపియన్స్ ఈ కాలేజీ. దాంతోపాటు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ కూడా రీడింగ్ అంతా ఇదే కాలేజీ. మనకి గర్వకారణం కూడా ఏంటంటే ఈ ఊరు నుంచి సెలెక్ట్ అయినటువంటి నేషనల్ టీంకి ఇద్దరు వేణుగోపాలరావు, కేఎస్ బాలన్, వాళ్ళిద్దరూ కూడా ఈ కాలేజ్ ఆడటమే కాకుండా కాలేజ్ క్యాప్టెన్గా ఉండి రంజీకి వెళ్ళి అక్కడి నుంచి నేషనల్ టీమ్స్కి వెళ్ళారు. విశాఖపట్నం ఇంకే దగ్గర నుంచి వెళ్ళని ఇద్దరు కూడా మన కాలేజ్ నుంచి వెళ్ళారు. ఇది కాకుండా అథ్లెటిక్స్ కానీ లేకపోతే బాస్కెట్బాల్, వాలీబాల్ వీటన్నింటిలోనూ కూడా మన వాడు ప్రజలు చూపించి మొత్తం నేషనల్ లెవెల్లో వెళ్ళటమే కాకుండా పవర్ లిఫ్టింగ్లో అయితే కామన్వెల్త్ మెడల్స్ కూడా సంపాదించిన స్టూడెంట్స్ మన వాళ్ళు. అందుకోసం ఏంటంటే స్పోర్ట్స్ ఒక స్పెషల్గా ఉందని, దాంతోపాటు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంలో దాన్ని కూడా ప్రత్యేకంగా ఎంకరేజ్ చేశాను. ఎంతోమంది ఇప్పుడు రైల్వేస్లో కానీ, పోలీస్ ఫోర్స్లో కానీ, బ్యాంక్స్లో కానీ స్పోర్ట్స్ కోటాలో వెళ్ళినవాడు ఉన్నారు. అందుకోసం ప్రతి సంవత్సరం 200 మంది స్పోర్ట్స్ అడ్మిషన్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలని చెప్పి NCC యూనిట్స్ స్టార్ట్ చేశాం. ఈరోజు నాకు 6 యూనిట్స్ తోటి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే అన్నిటికంటే బిగ్గెస్ట్ NCC యూనిట్ ఏదైనా ఉందంటే అది మన కాలేజ్ మాత్రమే. 450 మంది క్యాడెట్స్ వరకు ఉన్నారు. ఇది కాకుండా స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కూడా మళ్ళీ బిగ్గెస్ట్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ దాకా. ఈ NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్, NSCC కలిపితే దగ్గర 900 మంది నుంచి 1000 మంది వరకు దాంట్లోనే ఉన్నారు. అంటే ఉన్న 6000 స్టూడెంట్స్లో ఒక 1000 మంది ఈ రకమైన యాక్టివిటీ తీసుకున్నారంటే ఎంత ప్రత్యేకంగా చూడవచ్చు. ఒక చదువు ఒకటే అని కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్ అవడానికి ఏమేమి కావాలనే దానికి గ్రౌండ్ అలాగే వదిలేసాం. దాంతోపాటు స్కిల్స్ డెవలప్మెంట్ అని, ఈ స్పోర్ట్స్ అని, కల్చరల్స్ అని ఉండడంతో మనుషులు పూర్తిగా ఒక ఏదో రూమ్లో మగ్గిపోయి ఏదో మగ్గి చేసుకుంటూ వెళ్తాం కాకుండా అన్ని రకాలు తెలుసుకుని రేపు పొద్దున ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని ఫేస్ చేయడం అనేటువంటిది ఎలా ఉంటుందనేది వాళ్ళకి అలవాటు కొంచెం గట్టి మనుషులుగా తయారవుతారని నాకు ఎంతవరకు సక్సెస్ అయ్యో తెలియదు. కానీ చాలామంది ఈ రోజున పాత బ్యాచ్ వాళ్ళు వచ్చి మాకు ఎంతో బాగా జరిగింది, మా టీచర్స్ అని చెప్పి రియాజ్ గారు లాగా శశాంత్ గారు గుర్తు చేసుకుని వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడం అనేటువంటిది అందరికీ కూడా గర్వకారణం. తర్వాత కాలేజీకి మంచి స్టేబుల్గా ఉండేట్టుగా కంట్రిబ్యూట్ చేసిన వారు బీబీ రెడ్డి గారు, పట్టాభరారెడ్డి గారు, గోపాల్ శాస్త్రి గారు సెకండ్ కమిటీగా వీరు ఉన్నారు. ప్రస్తుతం కాలేజ్ ప్రెసిడెంట్గా ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు, ఒకప్పుడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు, RJVకి ఛాన్సలర్గా ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను సెక్రటరీగా ఉన్నాను. డాక్టర్ GRK ప్రసాద్ అంటే మన కళాభారతి సెక్రటరీగా ఉన్నాయని నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. సో మా అందరూ యొక్క ఇది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 400 మంది స్టాఫ్ మెంబర్స్ మంచి కోఆపరేటివ్గా ముందుకెళ్తున్నారు. కాబట్టి రేపు పొద్దున ఒక అటానమస్ కాలేజ్ గాను ఈ
వీలైతే కనుక ప్రత్యేకత కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్గా మేము డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అందరూ కృషి చేస్తున్నారు. ఆ కృషి చేయడానికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏవి ఉన్నాయో చాలా మటుకు జరుగుతున్నాయి. అందుకు మాకు నమ్మకం ఏంటంటే మా అందరూ ఒక కోరిక మేము చెప్పుకునేది ఏంటంటే ఈ రోజు గోల్డెన్ జూబ్లీ చేసుకోగలుగుతున్నాం, బాగుందని అనుకుంటున్నాం. రేపు పొద్దున సెంటినరీ చేసుకున్నాం మనం ఎవరు బతుకుంటాం, కానీ ఆ రోజు కాలేజ్ గట్టిగా నుంచిందంటే ఈ రోజు మనం చేసే కృషి మేమంతా నమ్మి దానికి తగ్గట్టుగా పనిచేయాలనేటువంటి ఒక డెడికేట్ అవ్వాలనేటువంటి కోరికతో ప్రస్తుతం అందరూ కూడా పనిచేస్తున్నారు. ఫౌండర్ ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా వస్తున్నారు. దాంతోపాటు టీవీఆర్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సెయింట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, దాంతోపాటు ఐఐటి హైదరాబాద్కి ఐఐటి రూర్కీకి చైర్మన్ కూడా వారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కేవీజీ ప్రసాద్ రెడ్డి గారు, అది కాకుండా జడ్జి సోమయాజ్ గారు ఇమీడియట్గా రిటైర్ అయ్యారు, ఆయన మన ఓల్డ్ స్టూడెంట్, ఆయన కూడా ఒక గెస్ట్గా వస్తున్నారు. వీరందరూ యొక్క సమక్షంలో మిగతా కాలేజ్ యొక్క సొసైటీ మెంబర్స్, గవర్నింగ్ బాడీ మెంబర్స్ మధ్యలో ఓల్డ్ స్టూడెంట్స్ చాలా 100 మంది వచ్చే అవకాశం ఉంది. వీరందరి మధ్యలో రేపు జరుపుకోబోతున్నాం. ఇది ఒక ఉత్సాహవంతమైన రోజు కాబట్టి మా అందరి యొక్క కామన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కాలేజ్ నుంచి ఒక సెంటినరీ జరుపుకునేటప్పుడు వైభవంగా ఉండాలనే కోరికతోటి ఓల్డ్ స్టూడెంట్స్, ప్రస్తుతం స్టూడెంట్స్, స్టాఫ్, మేనేజ్మెంట్ అంతా కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను అండ్ నా గురువులు బిఆర్ గారు we still feel that they are still our gurus, even though we have become our grandfathers. I am 70 now. We are in the right from the beginning since 1940. We are in this textile trade in Visakhapatnam. And ఇప్పుడే కరెస్పాండెంట్ గారు చెప్పినట్టు ఆ రోజుల్లో కామర్స్ సీట్లు బాగా తక్కువ ఉంది. అప్పుడు ఏదైనా కాలేజీలోనే కామర్స్ సీట్ దొరక్క సైన్స్లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆ రోజుల్లో ప్రిన్సిపల్ కె మణికృష్ణరావు గారు వారు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్. సో ఆయన రికమెండ్ చేసి ఇక్కడికి నాకు తీసుకొచ్చారు. దట్స్ హౌ ఐ వాజ్ ప్రౌడ్ ఇనఫ్ టు గెట్ ది కామర్స్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ మై బిజినెస్ అండ్ టు అప్గ్రేడ్ మై బిజినెస్. అండ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ది Pillai College and the team, principal and the team as well as the correspondent, giving us this opportunity to become